హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. అంతేకాకుండా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ అండి. అందులో హెల్తీ స్వీట్ కజ్జికాయలండి. కజ్జికాయలు ఎవరైనా నువ్వులతో, పల్లీలతో, కొబ్బరితో చేసుకుంటారు కదా, కానీ ఈరోజు నేను చాలా హెల్తీగా చేసి చూపిస్తున్నాను. అంతకన్నా ముందు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఒక కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి. ఇక్కడైతే నేను గోధుమ పిండి తీసుకున్నాను. కొద్దిగా వేడి చేసిన నూనె ప్లేస్లో మీరు బటర్ కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు. దాంతోపాటు ఉప్పు వేసేసుకొని పొడి కలిపేసుకొని అయితే పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ అయితే పొడి కలుపుకుందాము. మనం ముద్ద కడితే చేతితో ఇట్లా ముద్ద కడితే ముద్దలాగా అయిపోవాలి. మళ్ళీ పొడిగా కూడా ఉండాలి. ఆ విధంగా ఉన్న తర్వాత మనము కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. చాలామంది నా వీడియో చూస్తున్నారే కానీ కొద్దిగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అంతేకాకుండా నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు ఒక కప్పు తీసుకున్నాను. నువ్వులు కొద్దిగా వేగిన తర్వాత అవిసె గింజలు ఉన్నాయి కదా, అవిసె గింజలు ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇవి అవిసె గింజలు, నువ్వులు అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. లేడీస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకు పీరియడ్ ప్రాబ్లమ్స్ రాకుండా, నడుము నొప్పి రాకుండా, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, హెయిర్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. ఎందుకంటే మనం తీసుకునే రెసిపీ పాతదే అయినా కూడా, అంటే మనము స్వీటు మనం ఎలా తీసుకున్నాం అనేది కాదండి, మనం హెల్తీగా తీసుకున్నామా లేదా అనేది మనం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు ఈ ప్లేస్లో మీరు ఇవైతే చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇది ఇక్కడ పౌడర్ కూడా చేసుకోవద్దండి, కొద్దిగా బరకగానే ఉండాలి. మనము తింటా ఉంటే ఆ నువ్వులు, అవిసె గింజలు మన పంటికి తగులుతూ ఉంటే చాలా ఫ్లేవరింగ్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బరకగా. ఇందులో మీరు బెల్లం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ చక్కెర పౌడర్ వేసాను. మీకు నచ్చితే ఖచ్చితంగా బెల్లం పౌడర్తో టేస్ట్ ఇంకా బాగుంటుందండి, అది ట్రై చేయండి. ఇది నేను మా పిల్లల కోసం కూడా చేస్తున్నాను కాబట్టి చక్కెర పౌడర్ వేసాను. లేదు పిల్లలు కూడా బెల్లం తింటారు, మేము కూడా తింటాము అనుకుంటే మీరు బెల్లం తులి వేసుకోండి. బెల్లం మిక్సీలో పట్టేసుకోండి నువ్వులతో పాటుగానే. ఈ విధంగా ఇందులోనే నేను చక్కెరలోనే ఇలాచి కలిపి మిక్సీ పట్టాను. ఈ విధంగా కలిపేసుకుందాం. ఖచ్చితంగా మనం లేడీస్ పీరియడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కదా, నువ్వులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. తీసుకోవడం వల్ల మంత్లీ డేట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే మన రోటీలు చపాతీలు అయితే చేసుకుందాము. చిన్న చపాతీలు అయితే చేసుకుంటున్నాను. కనోళ్ళ మిషన్ ఉంటే, ఒకవేళ కజ్జికాయల మిషన్ ఉందనుకోండి దానిలో చేసుకోండి. మా ఇంట్లో కజ్జికాయల మిషన్ లేదు కాబట్టి నేను చేతితోనే చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. ఇక్కడైతే కొద్దిగా పౌడర్ వేసుకుంటూ, అంటే పిండి వేసుకుంటూ నేనైతే పూరీలు చేసుకుంటున్నానండి. అన్నీ ఒకే సైజులోకి రావాలని చెప్పి నేనైతే ఒక చిన్న బౌల్తో రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఎక్స్ట్రా పిండిని అయితే తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మనం మిక్సీ పట్టిన బ్యాటర్ ఉంది కదా, నువ్వుల మిశ్రమం ఇందులో వేసేసి ఫిలప్ చేసేద్దాం. మీకు ఎంత పౌడర్ కావాలో అంత వేసుకొని ఫిలప్ చేయండి. ఎక్కువ వేసినా కూడా అది బయటకు వస్తుంది కాబట్టి చూసి వేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఆ తర్వాత నేను చేతితోనే చేసేస్తున్నాను. ఈ వీడియోలో ఏ విధంగా చేస్తున్నానో చూసి చేయండి. లేదు రావట్లేదంటే ఫోక్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ ఫోక్తో మీరు పెట్టేసుకోవచ్చు డిజైన్. చూడండి, ఈ విధంగా కొద్దిగా బయటికి అనేసి ఆ పిండిని మళ్ళీ లోపలికి నొక్కిస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనకు కజ్జికాయల షేప్ అయితే వచ్చేస్తుందండి. 1-2 సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ లేకపోతే ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి, స్టీల్ స్పూన్, దాంతో మీరు కార్నర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. డిజైన్ చాలామంది తెలిసే ఉంటుంది కదండి. ఈ విధంగా మనం అన్నీ కూడా కజ్జికాయలు రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. చాలా సింపుల్ అండి. మనము ఇందులో కొబ్బరి పౌడర్ వేసి చేస్తాము, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో లేడీస్కి అన్నీ మెన్సెస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఫుడ్ తింటూ ఉండాలి. సపరేట్గా చేసుకొని తినాలంటే కుదరదు కాబట్టి మంత్లీ వన్ టైం ఇలా చేసుకొని ఒక 4-5 డేస్ కంటిన్యూగా తిన్నామనుకోండి, మనకు మంత్లీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ విధంగా మన
కన్నులు అయితే స్టార్ట్ అయిపోయాయి, మంచిగా తయారైపోయాయి. ఇక్కడైతే నేను అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మనము ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆయిల్ అయితే చూసారు కదా, ఎక్కువ ఆయిల్ వేడిగా ఉండకూడదు. ఈ విధంగా తర్వాత మనము కజ్జికాయలు అయితే వేసేసుకుందాం. ఎక్కువ వేడి ఉందనుకోండి, మనకు ఇవి చల్లారిపోయిన తర్వాత గట్టిగా కాకుండా అంటే క్రిస్పీగా ఉండవండి. క్రిస్పీగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి. కాబట్టి మనకు ఎప్పుడు కానీ ఆయిల్ నార్మల్గా ఉండాలి. మనము ఫ్రై చేయడం కూడా లో ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేయాలి. అస్సలు ఒక 5 మినిట్స్ వరకు కూడా వాటిని అస్సలు కలపకూడదు. అలాగే ఉంచేయాలి. అప్పుడు మనకు కింద వైపు క్రిస్పీగా అవుతాయి. ఆ తర్వాత మనము సెకండ్ టర్న్ చేసి కాల్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత కూడా 2, 3 రోజులు కాదండి, 10 డేస్ అయినా కూడా క్రిస్పీగానే ఉంటాయి. చాలామంది హై ఫ్లేమ్‌లో పెట్టి చేస్తారు. ఏమవుతదంటే మెత్తగా అయిపోతాయి కొన్ని రోజులు, అంటే ఒక ఒక చల్లారిపోయిన తర్వాతనే. ఇవైతే క్రిస్పీగానే ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా! ఈ వీడియో గాని నచ్చిందనుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.